ఇది వచ్చి వరాహస్వామి గెస్ట్ హౌస్కి పక్కన ఉంటుందండి రంగమాంబ అన్నదాన సత్రం. ఇది మాడ వీధులు. ఇలా లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వచ్చామంటే అదే రంగమాంబ అన్నదాన సత్రం. ఇలా లోపలికి వెళ్ళాలి. ఈ క్యూ లైన్లో మామూలుగా క్యూ లైన్లో క్రౌడ్ ఎక్కువ ఉంటే వేస్తారు, లేదంటే డైరెక్ట్గా వదిలేస్తారు. ఈ ఎంట్రీ పక్కన డొనేషన్ కౌంటర్ ఉంటుంది. మనం అమౌంట్ డొనేట్ చేస్తే అన్నదానంలో యాడ్ అవుతుంది. బ్రేక్ టైం కూడా పెట్టాలి. ఇది స్వామివారి 7 కొండలు ఆర్ట్ అండి. పక్కన ఉన్న టెంపుల్స్, అటు పక్క ఆంజనేయ స్వామి, ఇటు పక్క గరుడ. మంచి డ్రాయింగ్. మనం ఇప్పుడు భోజనశాల 1లోకి వెళ్తున్నాము. మేము వెళ్ళే కొద్దికి ఇది ఫుల్ అయిపోయింది. కూర్చోవడానికి ఎక్కడా ప్లేస్ లేదు. అక్కడున్న బల్లలన్నీ ఫుల్ అయిపోయాయి. అందరూ భోంచేస్తున్నారు. అందుకని వేరే భోజనశాలకి పంపిస్తున్నారు. పక్కన రూమ్కి, వేరే రూమ్కి వెళ్ళమంటున్నారు. ఈ రూమ్ నుండి వేరే రూమ్కి వచ్చాము. ఇది బెల్లం పొంగలి, వైట్ రైస్ బాగుందండి ఫుడ్.